బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ధ్యానంలో ఆలోచనలు స్టాప్ చేయడంలో మరొక ప్రాసెస్, మరొక విధానం ఆలోచిద్దాం. నేను బ్రహ్మము, ఉన్నదంతా బ్రహ్మము అని మీ చుట్టూరా బ్రహ్మమును భావన చేసుకుని నేను బ్రహ్మము, నేను బ్రహ్మము, ఇదంతా బ్రహ్మము, నేను బ్రహ్మము అని కొంతసేపు వాక్య ఉచ్చారణ చేసిన తదనంతరం ఆ వాక్య ఉచ్చారణ నిలుపు చేసి ఆ బ్రహ్మ స్పృహ మీరు మైండ్లో పెట్టుకుంటారే, ఆ వాక్య ఉచ్చారణ ఎప్పుడైతే నిలుపు చేశారో అదే సమయంలో మీరు ఊపిరి ఆపాలి, శ్వాస పీల్చుకోవడం ఆపాలి. ఎందుకంటే శ్వాసకి ఆలోచనకి సంబంధం ఉంది. శ్వాస నడిస్తే ఆలోచన నడుస్తుంది, శ్వాస ఆగిపోతే ఆలోచన ఆగిపోతుంది. కాబట్టి నేను బ్రహ్మము, ఇదంతా బ్రహ్మము, ఇదంతా బ్రహ్మము, ఉన్నదంతా బ్రహ్మము, అనంత పరబ్రహ్మములో నేను ఐక్యము చెంది ఉన్నాను, నేను బ్రహ్మమును, నేను బ్రహ్మమును, సర్వవ్యాపక బ్రహ్మము నేను అనే స్పృహ ఈ వాక్య ఉచ్చారణ అంతా పూర్తయిన తర్వాత ఆ స్పృహ మనసు నిండా ఆ పిక్చర్ మనసులో పట్టిన తర్వాత నేను బ్రహ్మము, నేను బ్రహ్మము అని వాక్య ఉచ్చారణ ఆపుతాం కదా, ఆ ఆపినప్పుడు ఊపిరి ఆపాలి. ఊపిరి ఆపితే ఏమైంది? ఆలోచనలు మరి రావు. ఆ బ్రహ్మీ స్థితి స్పృహ మాత్రమే ఉంటుంది. అక్కడ ఊపిరి ఆగింది, ఆలోచనలన్నీ ఆగిపోయాయి, ఆ బ్రహ్మభావం మాత్రం ఆ స్పృహ ఉన్నది. ఆ స్పృహలో అలాగ మీరు ఉంటారు. ఎంతసేపు ఉంటారు? ఊపిరి తీసుకోకుండా ఎక్కువసేపు ఉండలేము. కాబట్టి కొంతసేపు అయ్యే వరకు మీరు ఉన్న తర్వాత మళ్ళీ ఊపిరి దానంతరం అదే స్టార్ట్ అయిపోతుంది అని మళ్ళీ స్టార్ట్ చేసేస్తాం. ఊపిరి తీసుకోకుండా ఉండలేం. ఎప్పుడైతే మీ ఊపిరి స్టార్ట్ అయిందో వెంటనే ఆలోచన స్టార్ట్ అవ్వాలి, కానీ మరికొంతసేపటి వరకు ఆలోచన రాకుండా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఆలోచన స్టార్ట్ అవ్వచ్చు. ఆలోచన స్టార్ట్ అయిందా, ఇక్కడికి ధ్యానం కట్ చేసి మళ్ళీ నేను బ్రహ్మము, ఉన్నదంతా బ్రహ్మము అని మళ్ళీ బ్రహ్మభావ వాక్యాలని ఉచ్చారణ చేసుకుని మళ్ళీ ఆ పిక్చర్ని మనస్సు నిండా నింపుకుని మళ్ళీ వాక్య ఉచ్చారణ ఆపే సమయంలో మళ్ళీ ఊపిరాపండి. ఊపిరి తీసుకోకుండా మీరు ఎంతసేపు ఉండగలిగారో అంతసేపు ఆలోచనారహిత స్థితిలో ఉండే బ్రహ్మనిష్ట ఎలా ఉంటుందో మీ మైండ్కి గ్రిప్ దొరికింది. ఇప్పుడు మీకు అర్థమైంది. ఆలోచన లేనటువంటి బ్రహ్మనిష్ట ఎలా ఉంటుందో మీ మైండ్కి రుచి తెలిసింది, అనుభవం తెలిసింది. కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఊపిరి తీసుకోవడం మొదలు పెడతాం. మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఆలోచన స్టార్ట్ అవుతుంది. రైట్? మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇలాగా అనేక సార్లు అభ్యాసం చేయగా ఊపిరి నడిచిపోతున్న ఆలోచనలు లేకుండా బ్రహ్మీ స్థితిలో ఉండేటటువంటి అవగాహన మనస్సుకి పట్టుబడుతుంది. ఇది ప్రారంభంలో మైండ్కి శిక్షణ ఇవ్వాలి. కాబట్టి ఊపిరిని ఆపు చేసి ఆలోచనలు ఆపు చేసి ఆలోచనారహిత బ్రహ్మనిష్ట ఎలా ఉంటుందో దాన్ని మనస్సుకి పట్టుబడనివ్వాలి. మళ్ళీ ఆలోచనలు కదిలితే మళ్ళీ ఊపిరి ఆపు చేసి మళ్ళీ అభ్యాసం చేయాలి. ఇలాగా 2-3 సార్లు చేసిన తర్వాత కొంతసేపటికి మనం ఆ స్పృహలో ఉండిపోతాం, ఆ బ్రహ్మభావంలో నిలిచిపోతాం. అప్పుడు ఆలోచనలు రావడం మానేస్తాయి. ఆ విధంగా మీరు అభ్యాసం చేసుకుంటూ తర్వాత ఊపిరి తీస్తూ ఉన్నా కళ్ళు విప్పి ఉన్నా ఆలోచనలు లేకుండా మనం ఉండగలం. ఇది ఒక ప్రాసెస్. ఏమోనండి, మీరు చెప్పారు కానీ ఈ రెండు మాకు పట్టుబడవు. ఇంతకంటే సులువైన ప్రాసెస్, ఫైనల్ ప్రాసెస్ ఒకటి ఉంది. ఏమిటంటే మళ్ళీ నేను బ్రహ్మము, ఇదంతా బ్రహ్మము అని బ్రహ్మ వాక్య ఉచ్చారణ ఏదైతే ఉన్నదో ఆ వాక్యాలు ఉచ్చరించుకుని అంతా బ్రహ్మము అనే స్పృహ మనస్సు నిండా ఆ పిక్చర్ పట్టుబడిన తర్వాత మీరు వాక్య ఉచ్చారణ ఆపి బ్రహ్మీ స్థితిలో ఆలోచనారహిత స్థితిలో కూర్చున్నారు. 1 సెకండ్ ఉన్నారు, 2 సెకండ్లు ఉన్నారు, 5 సెకండ్లు ఉన్నారు, 1 నిమిషం ఉన్నారు, 5 నిమిషాలు ఉన్నారు. ఒక ఆలోచన వచ్చింది. వస్తే ఏమైంది? రానివ్వండి.
ఆలోచన కూడా బ్రహ్మమే. ఎందువల్ల? ధ్యానంలో ఉన్నప్పుడు నేను సర్వవ్యాపక బ్రహ్మమును అన్నప్పుడు మీ పరిమితి ఎంత? మీరు ఎంతవరకు వ్యాపించి ఉన్నారు? ఈ శరీరం ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా మీరు కాదు. అక్కడ శరీర భావన లేదు. సర్వవ్యాపక చైతన్యము నేను అనే స్పృహలో మనం ఉన్నాం. అప్పుడు ఈ ఆలోచన ఆ చైతన్యములోనే ఒక చోట కలిగింది, అంతే కదా. అనంత చైతన్యంలో ఇది ఒక కదలిక. మరి జగత్తంతా బ్రహ్మమే కదా, ఉన్నదంతా బ్రహ్మమే కదా. ఈ ఆలోచన బ్రహ్మము కంటే వేరా? కాబట్టి ఇది కూడా బ్రహ్మములోదే. అప్పుడు ఏం చేయాలి? ఇంకొక వాక్యం టైప్ చేయండి. ముందు ఆలోచన ఏమని వచ్చింది? ఇంటికి తాళం పెట్టానో లేదో, సరిగ్గా చూడలేదు. ఇది వచ్చిన ఆలోచన. రానివ్వండి ఆలోచన. ఆలోచన అయిన తర్వాత మీరు మరొక వాక్యం కొత్తగా తయారు చేయండి. ఏమని? ఈ ఆలోచన కూడా బ్రహ్మములోదే అని మీరు మరొక వాక్యం యాడ్ చేయండి. చేసేసి మళ్ళీ బ్రహ్మభావ స్పృహలోకి వెళ్ళిపోండి. మళ్ళీ 5 నిమిషాలు అయిన తర్వాత మరొక ఆలోచన వచ్చింది. నిన్న ఈ లెటరు పోస్ట్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను టేబుల్ మీద పెట్టి అని ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన అయిన తర్వాత ఇది కూడా బ్రహ్మములోదే అని మీరు మరొక వాక్యం యాడ్ చేసి మళ్ళీ మీ బ్రహ్మభావ సాధనలోకి వెళ్ళిపోండి. ఇది సులువైన పని. ఇది ఎంతవరకు సమంజసం అనేది మనం నెక్స్ట్ పరిశీలిస్తాం. ఇవన్నీ శాస్త్ర సమ్మతమైనటువంటి విధానాలు. కాబట్టి వచ్చిన ఆలోచనలన్నిటినీ బ్రహ్మంలో లయం చేయాలి. అవన్నీ బ్రహ్మంలోనివే, బ్రహ్మంలోనివే, బ్రహ్మంలోనివే అంటూ వాటిని బ్రహ్మంలో లయం చేస్తూ మీ బ్రహ్మనిష్టని కొనసాగించుకోవాలి. ఈ విధంగా మనం ధ్యాన సమయంలో వచ్చినటువంటి ఆలోచనల్ని నిలుపు చేయడం అభ్యాసం చేయాలి. ఒక 3 విధానాలు చెప్పుకున్నాం. ఇంకొక పరిశీలన చేయాలి. మన మనస్సును మనం పరిశీలించాలి. ఆలోచనలు నిలుపు చేయాలంటే మనస్సుని సాక్షి స్టేట్లో ఉండి పరిశీలించాలి. సాక్షీభావ సాధన ఒక్కసారి పరిశీలిద్దాం. జీవుడున్నాడు, బ్రహ్మ చైతన్యం జగత్తుని చూస్తున్నాడు. దేని సహాయంతో చూస్తాడు? మనస్సు అనే పరికరాన్ని సహాయంగా పెట్టుకుని జగత్తుని చూస్తాడు. కోమాలో ఉన్నవాడు చూడగలడా? ధ్యానంలో ఉన్నవాడు చూడగలడా? జీవుడు జగత్తుని చూస్తున్నాడు అంటే, నా శరీరాన్ని నేను చూస్తున్నాను అంటే దేని సహాయంతో చూస్తుంది? కేవల బ్రహ్మము చూడలేదు. కేవల బ్రహ్మము ఏ పని చేయలేదు, మనకు తెలుసు. మనస్సు అనే పరికరాన్ని ఉపాధిగా తీసుకుని, అంటే మనస్సుని తన వైపు వేసుకుని మనస్సు సహాయముతో శరీరాన్ని సాక్షిగా చూస్తున్నది, జగత్తుని ప్రపంచాన్ని సాక్షిగా చూస్తున్నది. ప్రపంచం అంటే ఎదురుకుండా ఉన్న మనుషులు, సమాజం అంతా. ఇప్పుడు మనస్సును చూడమన్నాం. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఈ బ్రహ్మ చైతన్యం మనస్సుని తన వైపు పరికరంగా వాడుకుంది కదా, దాన్ని తనకి ఎదురుగా పెట్టుకోవాలి. మరి దాన్ని చూడాలి కదా. మీరు గ్రహిస్తున్నారా? ఫాలో అవుతున్నారా? బ్రహ్మ చైతన్యం ఒక్కటే ఇటువైపు ఉంది, జగత్తు అటువైపే ఉన్నది చూడ్డానికి, శరీరము ఎదురుగానే ఉన్నది చూడ్డానికి, మనస్సుని కూడా తన నుండి విడదీసి తనకి అభిముఖంగా పెట్టుకున్నది చూడ్డానికి. చూడబడుతుందా? చూడబడదు. ఎందుకని? కేవల బ్రహ్మము చూడలేదు కాబట్టి. దేని సహాయంతో చూడాలి? అది మనస్సు సహాయంతో చూడాలి. దేని చూడాలి? మనస్సునే చూడాలి. అది ఎలా వీలవుతుంది? మనస్సునే చూడాలంటే మనస్సుని ఎదురుగా పెట్టుకుంటే ఇప్పుడు దేని సహాయంతో చూస్తుంది? అప్పుడు ఏం చేయాలంటే మనస్సుని 2 భాగాలు చేయాలి. అహంవృత్తిని తీసుకొచ్చి బ్రహ్మ చైతన్యంతో చేర్చండి, మనస్సు బుద్ధి చిత్తమును అభిముఖంగా పెట్టుకోండి. ఆమె క్లియర్? అహంవృత్తిని తీసుకొచ్చి బ్రహ్మ చైతన్యానికి అతికించండి. అంటే మనస్సులో ఒక భాగాన్ని జీవుడితో చేర్చాము, మిగిలిన 3 భాగముల్ని అభిముఖంగా ఉంచాం. ఇప్పుడు ఆ 3 భాగాల్ని ఈ అహంవృత్తి సహాయంతో ఉన్న బ్రహ్మ చైతన్యం చూస్తుంది. మనసు సహాయంతో చూస్తున్నది, మనస్సునే చూస్తున్నది. అహంవృత్తి సహాయంతో బ్రహ్మ చైతన్యం మనస్సుని బుద్ధిని చిత్తమును అభిముఖంగా పెట్టుకుని దాన్ని సాక్షిగా చూస్తుంది. అయితే అహంవృత్తి తనతో చేర్చుకుని బ్రహ్మ చైతన్యం
మిగిలిన మనస్సుని సాక్షిగా చూస్తున్నది, శరీరాన్ని సాక్షిగా చూస్తున్నది, జగత్తుని సాక్షిగా చూస్తున్నది. అహంవృత్తిని తనతో చేర్చుకుంది అంటే అర్థం ఏమిటండి? నేను బ్రహ్మము అనే స్పృహలో ఉండి మనస్సుని, బుద్ధిని, చిత్తమును సాక్షిగా చూస్తున్నది. ఒక్కసారి ఈ పిక్చరు, ఈ బోధన ఇలా వదిలేసి మీరు నేను బ్రహ్మము అనే ధ్యానంలోకి వెళ్ళండి. నేను బ్రహ్మము అనే స్పృహలో మీరు ఉన్నప్పుడు అది ప్రధాన ఆలోచన కదా. ఆ ఆలోచన ఉండగా ఇంకా ఇతర ఆలోచనలు రావు కదా. అంటే మళ్ళీ ఇక్కడికి రండి. నేను బ్రహ్మము అనే స్పృహలో కానీ బ్రహ్మ చైతన్యం ఉంటే ఆ మనస్సు, బుద్ధి, చిత్తము ఎదురుగా ఉన్నవి వృత్తిరహితములై ఉంటాయి. నేను బ్రహ్మము అనే స్పృహలో బ్రహ్మ చైతన్యం ఉంటే అభిముఖంగా ఉన్నటువంటి తాను పరిశీలిస్తున్నటువంటి మనస్సు, బుద్ధి, చిత్తమునకు ఆలోచనలు ఉండవు. ఈ నేను వైపు చేరితేనేనండి ఆలోచనలు. అహంవృత్తి బ్రహ్మ తాదాత్మ్యంలో ఉంటే మనస్సు, బుద్ధి, చిత్తము వృత్తిరహితములై ఉంటాయి. అది దాని అర్థం. కాబట్టి ఆలోచనారహిత స్థితిలో ఉండాలంటే అహంవృత్తిని బ్రహ్మ తాదాత్మ్యంలో పెట్టి బ్రహ్మీ స్థితిలో మనం ధ్యానంలో ఉంటే మనస్సు, బుద్ధి, చిత్తము ఆలోచించకుండానే ఉంటాయి. ఎప్పుడైనా ఆలోచన కదిలితే దాని బ్రహ్మంలో లయం చేయండి. అయితే ఇప్పుడు సాధకులు ఏం చేయాలంటే ఈ మౌనముతో కూడినటువంటి బ్రహ్మీ స్థితిని అభ్యాసం చేయాలి. ధ్యానంలో ఈ బిట్ అవసరం. చూడండి, రైటింగ్ నేర్చుకోవాలంటే తెలుగు రైటింగ్, తెలుగు అక్షరాలన్నీ గుండ్రంగా ఉంటాయి కాబట్టి రైటింగ్ అభ్యాసం అవడానికి, మజిల్స్ శిక్షణ ఇవ్వడానికి అన్ని సున్నాలు పెట్టమంటారు మన వాళ్ళు. ఇంగ్లీష్ అక్షరాలన్నీ నిలువు గీతల్లాగా స్ట్రోక్స్ ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ భాష రాయాలి అంటే నిలువు గీతల ముందు అభ్యాసం చేయిస్తారు. అలాగే ధ్యానంలో కూర్చుని నేను బ్రహ్మము అనే స్పృహలో ధ్యానం చెయ్యాలి అంటే మనస్సుకి శిక్షణ ఇవ్వడానికి ముందు బాహ్యంలో మౌనంతో కూడినటువంటి బ్రహ్మీ స్థితి అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడప్పుడు అంటే ఇప్పుడే నేను ధ్యానం చేయట్లేదు, ఖాళీగా సోఫాలో కూర్చున్నాను. ఇప్పుడు ధ్యానం ఏం చేయట్లేదు, ఉదయం 6 గంటలకు చేశాను, రాత్రి 8 గంటలకు చేస్తాను. ఇప్పుడు ఊరికే డాబా మీద అలా ఖాళీగా కూర్చున్నాను, బస్ స్టాప్లో ఖాళీగా కూర్చున్నాను, ఆఫీస్లో గ్యాప్ వచ్చింది ఖాళీగా కూర్చున్నాను. ఇలాగ మనం విరామ సమయంలో అప్పుడప్పుడు ఒంటరిగా కూర్చుని ఉంటాం కదా. ఆ టైం అంతా కూడా సాధకుడు ఏం చేయాలి? మౌనంతో కూడిన బ్రహ్మనిష్ట ఎలా ఉంటుందో అది ప్రాక్టీస్ పెట్టాలి, మనస్సుకు శిక్షణ ఇవ్వాలి. ఎలాగా? అహంవృత్తిని బ్రహ్మ తాదాత్మ్యంలో పెట్టుకుని నేను బ్రహ్మము అనే స్పృహలోకి వెళ్ళి మనసులో మాట్లాడను, మనసులో కూడా వాక్య ఉచ్చారణ చెయ్యను అని వాక్య ఉచ్చారణని స్టాప్ చేసేయాలి. నేను బ్రహ్మము వాక్య ఉచ్చారణ ఆపేశాం. అలాగా బ్రహ్మీ స్పృహ ఉండాలి, వాక్య ఉచ్చారణ ఆపి ఆలోచనారహిత బ్రహ్మీ స్థితిని ఎంత సమయం మీకు దొరికితే అంత సమయం మీరు ప్రతిరోజు అభ్యాసం చేయాలి. దీనివల్ల మీకు ధ్యానంలో బ్రహ్మనిష్టలోకి వెళ్ళగానే వాక్య ఉచ్చారణ లేకుండా మనస్సు, బుద్ధి, చిత్తము వృత్తిరహితములై ఉండేటట్టుగా ఆలోచనారహిత స్థితిలో ధ్యానంలో నిలబడడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి సమయం దొరికినప్పుడల్లా సాధకులైనటువంటి వాళ్ళు ఆ వాక్య ఉచ్చారణ నిలుపు చేసి బ్రహ్మభావంతో విరామ సమయంలో కూర్చోవడం అనేది అభ్యాసం చేస్తే దీనివల్ల ఇదేమిటిది? బ్రహ్మనిష్ట, బ్రహ్మభావంతో కూర్చున్నాం కాబట్టి సంచితంలో విశేషమైనటువంటి పుణ్యం చేరుతుంది. సంచితం దగ్ధం అవుతూ ఉంటుందో పక్క నుంచి, దీనివల్ల మనం అనుభూతికి దగ్గర అవుతాం. బ్రహ్మనిష్ట అభ్యాసం అవుతుంది, ఆలోచనారహిత స్థితి ప్రాప్తిస్తుంది. కాబట్టి ఈ అభ్యాసాన్ని సాధకులు విరామ సమయం అంతా రోజుకి ఎంత వీలైతే అంత ఈ అభ్యాసం చేయాలి. నిరంతరం అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతాం, మిగిలిన టైం అంతా కూడా మౌనంతో కూడినటువంటి బ్రహ్మీ స్థితిలో మనం ఉండాలి. ఇంకా కొన్ని సూచనలు ఉన్నాయి. అద్వైత స్థిరీకరణ. ఆత్మజ్ఞానం నేర్చుకున్నాం, ఏమనిపిస్తున్నది? అంతా అద్వైతమే, ఉన్నదంతా బ్రహ్మమే, నో సాధన, పూజ లేదు, అభిషేకం లేదు,
దేవాలయం అక్కర్లేదు, తీర్థయాత్ర లేదు, ఏ కర్మానుష్ఠానం లేదు, అన్నిటినీ వదిలేద్దాం అని అలా బ్రహ్మభావంతో జీవించేద్దాం అని అద్వైతంలో ఉండాలి అని లోపల నుంచి జ్ఞానం బోధిస్తున్నది. సాంప్రదాయం ఉంది కదా, ఇవాళ శివరాత్రి, శివాలయంకి వెళ్ళాలి, ఉదయాన్నే లేచి భగవంతుడికి పూజ చేయాలి. నాకు ప్రతిరోజు ఈ జపం అలవాటు, ఈ జపం చేయాలి. అలాగా మన దినచర్యలో మనకి అది అలవాటైపోయింది. దేవతారాధన అనేది మనకి అలవాటైపోయింది. అందువల్ల ఆ ద్వైత కర్మలు ఏవైతే ఉన్నాయో, సత్కర్మానుష్ఠానం ఏదైతే ఉన్నదో దాన్ని విడిచిపెట్టడానికి మనసు ఒప్పదు. సంధ్యావందనం ఎలా మానేస్తాం, జపం ఎలా మానేస్తాం, గాయత్రి ఉపాసన ఎలా మానేస్తాం, ఈ హోమం ఎలా మానేస్తాం, నిత్యకర్మానుష్ఠానం ఎలా విడిచిపెట్టేస్తాం? ఇవన్నీ చేయాలి కదా. కాబట్టి చేయడానికి మనస్సు ప్రబోధిస్తూ ఉంటుంది, కానీ జ్ఞానం ఏమో ఇవన్నీ ఎందుకు చేయడం, చేయక్కర్లేదు, బ్రహ్మనిష్టలో ఉంటే సరిపోయే, సాధన ఏమి లేదు, ముక్తి పొందే ఉన్నాం అని బోధిస్తూ ఉంటుంది. ఈ ద్వైతానికి అద్వైతానికి ఒక సంఘర్షణ ఉంటుంది మీలో ఈ ఉపన్యాసాలు విన్న తర్వాత. అంటే అద్వైతాన్ని పట్టుకోలేరు, అనుభవ జ్ఞానం రాలేదు కాబట్టి ద్వైతాన్ని విడిచిపెట్టలేరు, బలీయమైన సంస్కారం కోట్ల కొలది జన్మల నుంచి వస్తున్నది కాబట్టి ద్వైతాన్ని వదలలేరు, అద్వైతాన్ని పట్టుకోలేరు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అద్వైతాన్నే పట్టుకోండి అని నేను చెప్పాను అనుకోండి, నిజానికి మీ మనస్సు పట్టుకోవాలని అనుకున్నా అది పట్టుకోబడదు. అది అంతరంగంలో నుంచి రావాలండి, ఆ దృఢమైనటువంటి విశ్వాసం. నేను ఎంత గట్టిగా మైక్ బద్దలైనట్టుగా అరిచినా మీకు ఆ దృఢత్వం రాదు, మీకు ఆ విశ్వాసం కలగదు. ఆ విశ్వాసం అనేది మీ హృదయంలో నుంచి కలగాలి. మీకు అద్వైతం రైట్ అని, ద్వైతం అక్కర్లేదు అనేటువంటి దృఢమైనటువంటి నిశ్చయం, అదే అనుభూతి మీకు లోపల నుంచి కలగాలి. అది ఎప్పుడు కలుగుతుంది? శాస్త్రం వింటే కలగదు. కాబట్టి మీలో అద్వైత దృష్టి దృఢపడాలంటే ద్వైత కర్మానుష్ఠానాన్ని మీరు ఇంత క్రితం కంటే ద్విగుణీకృతం చేయాలి. అదేమిటండి అలా చెప్తున్నారు? ఇంత క్రితం కంటే పూర్వం మీ ఆచరణ కంటే శాస్త్రం తెలిసిన తర్వాత ఒక్కసారి మీరు మీ ద్వైత కర్మాచరణ అంతా కూడా ద్విగుణీకృతం చేయాలి, డబల్ చేయాలి, ఇంత క్రితం కంటే ఎక్కువ చేయాలి సాధన. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? మీరు పూజలో కూర్చున్నారు, సాంప్రదాయం మిమ్మల్ని ఆ కార్యక్రమం విడవనివ్వదు కాబట్టి చేయకుండా మానలేరు, సిద్ధపడ్డారు. ఇంత క్రితం మీకేమైంది? ఈ ప్రాబ్లం లేదు. ఇంత క్రితం ఆత్మజ్ఞానం అభ్యసించక పూర్వం, ముక్తి రహస్యం తెలుసుకోక పూర్వం ఇది చేయాలి అని శాస్త్రం చెబుతున్నది, సాంప్రదాయంలో ఉన్నది, ఎప్పటి నుంచో చేస్తున్నాం, మనసుకి నచ్చింది, ఆల్ రైట్ చేసుకుని వెళ్ళిపోయాం, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడేమైంది? సాంప్రదాయం చేయమని చెప్తున్నది, జ్ఞానం ఏమో అక్కర్లేదని చెప్తున్నది. ఈ సంఘర్షణ ఏం చేయాలో బోధపడలేదు. కానీ విడిచిపెట్టలేక పూజ దగ్గర కూర్చున్నారు. ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సోయిన్సో గోత్రస్య సోయిన్సో నామధేయస్య అనగానే టక్మని వెనక నుంచి బుద్ధి ప్రబోధిస్తూ ఉంటుంది. ఏంటి సుబ్బారావు స్టేట్లోకి వచ్చేసావు ఒక్కసారి? ఇంతసేపు నేను బ్రహ్మమని రోజంతా సాధన చేసి 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 ఇప్పుడు ఈ పూజ దగ్గర కూర్చుని సుబ్బారావు నామధేయస్య అనగానే ఏమైంది? అజ్ఞానంలోకి వచ్చేస్తున్నాను, నేను దేహభావంలోకి వచ్చేస్తున్నాను, నేను మళ్ళీ పామరుణ్ణి అయిపోతున్నాను, అల్పుణ్ణి అయిపోతున్నాను, మానవుణ్ణి అయిపోతున్నాను, సాధకుణ్ణి అయిపోతున్నాను. నేను బ్రహ్మస్థితిలో ఉండేవాడిని, నేను బ్రహ్మమును, నేను దేహభావంలోకి వచ్చేసాను. అయితే కర్తృత్వం, భోక్తృత్వం, వాసనలు, కర్మఫలాలు అన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ ఈ పుణ్యం అకౌంట్లో పడిపోతుంది. ఏమిటో ఇదంతా తప్పో ఏమిటో. ఇంకా పూజ చేయండి, మంత్రాలు చదవండి. భగవంతుడు సర్వవ్యాపకం, అనంతమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ చైతన్యము నేను అని ఒక పక్క నుంచి రోజంతా స్పృహలో ఉంటూ 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 ఆ దేవుడి దగ్గర కూర్చున్న ఆ క్షణం కాస్త
సర్వవ్యాపకమైనటువంటి చైతన్యాన్ని రాముడు, కృష్ణుడు, వినాయకుడు అని ఈ పూజ ఏంటి? భగవంతుణ్ణి పరిమిత రూపంలో, నామరూపములతోటి, విగ్రహ రూపంలో భావిస్తున్నాను. ఇది అజ్ఞానం, నేను తప్పు చేస్తున్నానేమిటో. ఇంకేదైనా నైవేద్యం పెడితే ఇదంతా బ్రహ్మమే కదా, ఉన్నదంతా బ్రహ్మమే కదా, బ్రహ్మాన్ని బ్రహ్మంకై నైవేద్యం పెట్టడం ఏమిటి అంటే, పూజ చేస్తున్నంతసేపు నేను ద్వైతంలోకి వచ్చేసాను, నేను నిష్టలో నుండి బ్రహ్మనిష్టలో నుండి జారిపోయాను, దేహభావంలోకి వచ్చేసాను, అజ్ఞానంలోకి వచ్చేసాను, మాయా ప్రభావంలోకి వచ్చేసాను, మాయకు కట్టుబడిపోతున్నాను. నేను ఇంతసేపు మాయ ఎదిరిస్తూ సాధన చేసి 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 సరిగ్గా ఇక్కడ కూర్చున్నంతసేపు మళ్ళీ మాయకు లొంగిపోయాను అని ఇలాగా మీకు మనసులో ఒక సంఘర్షణ బయలుదేరుతుంది. ఆ సంఘర్షణ బయలుదేరినప్పుడు సరే, ఆ సంఘర్షణతోటే మొత్తానికి ఏదో మెకానికల్గా పూజ కంప్లీట్ చేశారు. అంతా బ్రహ్మార్పణం అనిమన్నారు అమ్మగారు, పర్వాలేదులే అన్నారు, బ్రహ్మార్పణం అన్నారు, లేచిపోయారు. ప్రతిరోజు ఇదే తంతు. ప్రతిరోజు కూడా నిరంతరం మనం బ్రహ్మభావన అభ్యాసం చేస్తూ నేను బ్రహ్మము అనే ఆఫీసులో కూర్చుని నేను బ్రహ్మము అనుకుంటూ కూరల మార్కెట్కి వెళ్ళి నేను బ్రహ్మము అంటూ పేపర్ చదివి నేను బ్రహ్మము అంటూ టీవీ చూసి దేవుడు పెట్టి దగ్గర కూర్చున్నప్పుడు మాత్రం నేను సుబ్బారావు. ఎంత మీనింగ్లెస్. ఆ క్షణానికి మీకు ఏమనిపిస్తుంది? నేను అజ్ఞానంలోకి వెళ్ళిపోయాను, ఈ పూజా విధానమే తప్పు, ఇది మాయా కల్పితం, ఇది భ్రమ, ఇది దోషం, ఇది చేయకూడదు, చేసేస్తున్నాను. ఒక 6 మాసాలు కానీ 4 మాసాలు కానీ 3 మాసాలు కానీ కొంతకాలం మీలో ఈ సంఘర్షణ జరిగి 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 అద్వైతానికి ద్వైతానికి, అద్వైత జ్ఞానభావానికి ద్వైత ఆచరణకి, జ్ఞానభావానికి ద్వైత ఆచరణకి సంఘర్షణ జరిగి జరిగి చివరికి ఏదో ఒక డెసిషన్కి వస్తారు. ఏ డెసిషన్కి వస్తారు? మీ జ్ఞానభావమే గెలుస్తుంది. దానివల్ల మీరు ఇది తప్పు, ఇది దోషం, ఇది అజ్ఞానం, వదిలేస్తున్నాను. మీరు ఇంక చెయ్యలేరు. నేను బ్రహ్మము, ఈ పూజ ఏమిటి అని మీరు చెయ్యలేని స్థితికి వస్తారు. అది అనుభూతి, అది అద్వైత అనుభూతి. అప్పుడు మీరు అద్వైతాన్ని దృఢంగా పట్టుకోగలిగారు అన్నమాట. కాబట్టి ఆ స్థితి రావాలంటే అంటే అది మీ హృదయంలో నుంచి కలిగినటువంటి డెసిషన్. ఇప్పుడు డెసిషన్ నేను ఇస్తున్నాను, మీరు పాసివ్ లిజనర్స్గా వింటున్నారు. ఇది అద్వైత స్థిరీకరణ చేయదు. అద్వైతంలోని మీరు స్థిరపడాలంటే మీలో సంఘర్షణ కలగాలి, మీలోంచి డెసిషన్ రావాలి. డెసిషన్ రావాలంటే మీలో అద్వైతానికి ద్వైతానికి ఘర్షణ జరగాలంటే జ్ఞానం ఎంత బలంగా ఓ పక్క నుంచి పనిచేస్తున్నదో ద్వైతం అంత ఫోర్స్గా పక్క నుంచి పనిచేస్తే సంఘర్షణ ఏర్పడాలి. కాబట్టి ఇటువంటిది ఒక కేవలం పూజలోనే కాదు, ఒక పారాయణ చేసినా, ఓ దేవాలయానికి వెళ్ళినా, ఏ సత్కర్మానుష్ఠానం చేసినా, దేవతా సంబంధమైనటువంటి సత్కర్మానుష్ఠానం ఏది చేసినా మీకు జ్ఞానభావానికి ద్వైత ఆచరణకి మధ్యలో సంఘర్షణ సంభవిస్తుంది. దానివల్ల మీరు ఒకనాటికి ద్వైతం వదిలి అద్వైతానికే కట్టుబడి స్థిరపడతారు. ఏమో ద్వైతంలోనే స్థిరపడిపోవచ్చు కదా, అలాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. చాలామంది ఏమిటి, ఉన్నవాళ్ళందరూ వాళ్ళే. కారణం ఏమిటంటే మనం అద్వైతంలోనే స్థిరపడాలంటే మన జ్ఞానభావమే గెలవాలి, ద్వైత ఆచరణే ఆగిపోవాలంటే జ్ఞానభావం లోపల నుంచి ఎప్పుడూ బలంగా పనిచేస్తూ ఉండాలి. అది ఎప్పుడూ బలంగా పనిచేస్తూ ఉండాలంటే ఈ శాస్త్రం ఈనాటితో వినేసి వదిలేస్తే పనిచేయదు. ఇది రోజు శ్రవణం మననం జరుగుతూ ఉండాలి. నిరంతర బ్రహ్మనిష్ట అభ్యాసం చేస్తూ దినమంతా నేను బ్రహ్మము అని సాధనలో మీరు ఉన్నట్లయితే యాజ్ బ్రహ్మం మీరు జీవించడం అభ్యాసం చేస్తే మీ సుబ్బారావు నేమ్ ప్లేట్ నిజంగా మనస్ఫూర్తిగా ఇక్కడ వదిలేస్తే, నా దగ్గర వదిలేసి వెళ్ళిపోవాలి మీ నేమ్ ప్లేట్. అప్పుడు మీకు తప్పనిసరిగా జ్ఞానభావమే గెలుస్తుంది, ద్వైత ఆచరణ వదిలేస్తారు, అద్వైతం స్థిరపడుతుంది. కాబట్టి అనుభూతి కలిగే వరకు, అద్వైతం స్థిరపడే వరకు ద్వైత కర్మలు ఆచరించండి. ఆత్మజ్ఞానాన్ని, శాస్త్రాన్ని నిరంతరం వింటూ ఉండాలి. బ్రహ్మభావ దృష్టి మాత్రం నిరంతరం కలిగి ఉండాలి. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే కర్మాచరణ ఏ స్థాయిలోని విడిచిపెట్టబడలేదు. ప్రారంభ దశలో సంచితంలో పాపం నశించి చిత్తశుద్ధి ఏర్పడే వరకు సత్కర్మానుష్ఠానం చేయవలసిన అవసరం ఉన్నది. శాస్త్రజ్ఞానానికి వచ్చే వరకు కర్మానుష్ఠానం అవసరం. శాస్త్రజ్ఞానం లభించిన తర్వాత అనుభవ జ్ఞానం లభించే వరకు కూడా
కర్మానుష్ఠానం, శాస్త్రబద్ధమైనటువంటి కర్మానుష్ఠానం అవసరం. అనుభవ జ్ఞానం లభించిన తర్వాత కూడా లోకం కొరకు తనల్ని అనుసరించే వాళ్ళ గురించి కర్మ చెయ్యక తప్పదు. తను బిఏ పాస్ అయ్యాడు, కుమారుడికి అక్షరాలు నేర్పాలంటే బిఏ చదువు చెప్తాడా? వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడు కదా. దిద్ది ప్రారంభించి ఎలా రాయాలో తను రాసి రాయించుతాడు, అంటే తను ఆచరించి ఆచరింపజేస్తాడు. కాబట్టి తన తర్వాత తరాల వాళ్ళ కోసం కర్మ చెయ్యక తప్పదు. అంటే ఇక్కడ ఏ స్థాయిలోని కూడా కర్మ విడిచిపెట్టబడలేదు. కర్మ యొక్క అవసరం ఉన్నది. ప్రారంభంలో ద్వైత స్థాయిలో ఉన్నప్పుడు తన్ను భగవంతుడు రక్షించాలి, ఇహంలోని పరంలోని భగవంతుడు తనల్ని ఉద్ధరించాలి అనే భావంతో కర్మ చేస్తున్నాడు. తర్వాత అద్వైతంలో స్థిరపడలేక, ద్వైతాన్ని వదులుకోలేక సంఘర్షణతో కర్మ చేస్తున్నాడు. తర్వాత అంతా బ్రహ్మంలోనే జరుగుతున్నది కాబట్టి సమస్తము బ్రహ్మార్పణం అని తాను బ్రహ్మము, బ్రహ్మమే చేస్తున్నది అని బ్రహ్మభావంతో కర్మ చేస్తున్నాడు. అంటే భావంలో మార్పు సంభవిస్తోంది కానీ కర్మలో మార్పు లేదు, కర్మ విడిచిపెట్టబడలేదు. మూడో భూమికలో భావంలో ద్వైతం, క్రియలో కూడా ద్వైతమే. నాలుగో భూమికి వస్తే భావంలో అద్వైతం వచ్చింది కానీ క్రియలో మాత్రం ద్వైతం తప్పదు. ఐదో భూమికి వస్తే భావంలోని అద్వైతమే, క్రియలోని అద్వైతమే. అందువలన కర్మానుష్ఠానం అక్కడ విడిచిపెట్టబడింది. అంటే ఐదో భూమికి వస్తే కర్మ వదిలేస్తుంది, దానంతరది వదిలేస్తుంది, కర్మరహిత స్థితి ప్రాప్తిస్తుంది. కాబట్టి ఈ అద్వైత స్థితి బలపడే వరకు, ద్వైత భావన విడిచిపెట్టే వరకు ఆ సంఘర్షణ జరిగి అద్వైతమే దృఢపడే వరకు కర్మానుష్ఠానం తప్పదు. ద్వైత కర్మలన్నింటినీ మీరు ద్విగుణీకృతం చేయాలి. తర్వాత పుణ్యాన్ని దానం చేయాలి. మన అకౌంట్లో పుణ్యం ఉందండి. ఆత్మజ్ఞానం నేర్చుకునేసరికి మనం చాలా సత్కర్మానుష్ఠానం చేసి ఉంటాం. విశేషమైన పుణ్యం ఉండబట్టే మనం ఇక్కడికి వరకు వచ్చాం, జ్ఞానం వరకు వచ్చాం, భగవద్ అనుగ్రహం వరకు వచ్చాం, చిత్తశుద్ధి వరకు వచ్చాం. ఈ పుణ్యం ఇక మీద మనకి పుణ్యం అకౌంట్లో పడకపోవచ్చు. కారణం నేను బ్రహ్మము అనే భావంతో జీవిస్తున్నాం కాబట్టి, కర్తృత్వం తీసి జీవిస్తున్నాం కాబట్టి ఇక మీద ఎటువంటి పుణ్యకర్మలు ఆచరించినా లేక బ్రహ్మనిష్టలో ఉన్నా కొన్ని పుణ్యం అకౌంట్లో పడకుండా మనం జాగ్రత్త పడవచ్చు. లేదా బ్రహ్మభావంతో మనం విశేషమైన పుణ్యాన్ని అకౌంట్లో వేసుకోనవచ్చు. ఈ సంచితంలో ఉండేటువంటి పాపం నశిస్తూ ఉంటుందండి మీరు పుణ్యం చేస్తూ ఉంటే. కానీ సంచితంలో ఉన్న పుణ్యం మాత్రం దేనివల్ల నశించదు. ఈ జన్మ ఎండింగ్ టైంకి మనకి సంచితంలో ఉన్న పాపం తగ్గిపోయింది, పుణ్యం బాగా మిగిలి ఉన్నది. పుణ్యం తాలూకా బ్యాలెన్స్ ఎక్కువ, పాపం తాలూకా బ్యాలెన్స్ తక్కువ. అనుభూతి వరకు మనం రాలేదు, నాలుగో భూమికి ప్రాప్తించలేదు ఈ జన్మలో. అకౌంట్ దగ్ధం అవ్వలేదు, కర్మరాహిత్యం రాలేదు. వాట్ ఈస్ ద రిజల్ట్? స్వర్గానికి వెళ్ళిపోవాలి కదా. స్వర్గానికి వెళ్ళి ఎప్పటి వరకు కూర్చుంటాం? ఈ పుణ్యఫలం అయ్యే వరకు కూర్చుంటాం. మన అకౌంట్లో ఉన్నటువంటి పుణ్యాన్ని మనం దానం చేసి వదిలించేసుకుందాం అంటాను. దీనులు, ఆర్తులు, రోగులు, చాలా బాధలు పడుతున్నటువంటి వాళ్ళు అనేక మంది, అనేక ప్రాణులు, జంతువులు, పక్షులు, అటువంటివన్నీ కూడా ఉంటాయి. వాటికి మీ పుణ్యఫలం నా సంచితంలో ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఉన్న పుణ్యమంతా నేను దానం చేసేస్తున్నాను అని మీరు దానం చేసిండే, దానివల్ల మీరు ఉత్కృష్టమైనటువంటి స్థాయికి వెళ్తారు. ఎందుకంటే నాకు పుణ్యం కావాలి అంటే ఇక్కడ సుబ్బారావు పాత్ర దృఢంగా పనిచేస్తున్నది. సుబ్బారావు పోస్ట్ని గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు అనమాట కదా. నాకు పుణ్యం కావాలి అంటే, నాకు పుణ్యం అక్కర్లేదు, పాపం లేదు, పుణ్యం లేదు, నాకేమీ అక్కర్లేదు, నేను బ్రహ్మమును అనే భావం మీకు దృఢపడుతూ ఉంటే, పుణ్యం నాకెందుకు, నేను బ్రహ్మమును కదా అంటే, నేను బ్రహ్మము అనే భావం దృఢపడడానికి ఇండైరెక్ట్ మీనింగ్ అనమాట నాకు పుణ్యం అక్కర్లేదు అనేది. కాబట్టి మీకు పుణ్యం అక్కర్లేదు అని మీకు మనస్ఫూర్తిగా అనిపించాలి.
అనిపించి మీరు దాన్ని దానం చేసేయాలి. ఏమండి, మనకున్న పుణ్యం అంతా మీరు దానం చేసేయమన్నారు, మన అకౌంట్లో పాపం మిగిలిపోతే మళ్ళీ అది అనుభవించడానికి మనం నరకంకి వెళ్ళిపోతాం ఏమిటో. మనం పుణ్యాన్ని దానం చేస్తే మన సంచితంలో ఉన్నటువంటి పాపము నశించడానికి ఎంత అవసరమో అంతా దానికి వాడుకోగా ఏమైనా మిగిలితే అదే బయటికి వెళ్తుంది. మీరు దానం చేసిన వాడికి 5 కేజీలు పాపం ఉందండి, 6 కేజీలు పుణ్యం ఉందండి, ఇలా అయితే బాగా అర్థమవుతుంది. మన 5 కేజీల పుణ్యం 5 కేజీల పాపాన్ని నశింపజేయడానికి ముందు వాడుకుని 1 కేజీ మిగిలింది పుణ్యం, ఆ కేజీవే దానం చేసిన వాడికి వెళ్తుంది. అంతేగాని మీ పాపాన్ని నశింపజేయకుండా మీ పుణ్యం అంతా వెళ్ళిపోదు. సో అటువంటి బెంగ అక్కర్లేదు. పుణ్యాన్ని దానం చేస్తే పుణ్యం ద్విగుణీకృతం అవుతుంది. దానివల్ల మీకు ఉత్కృష్టమైనటువంటి మోక్ష పదవి లభిస్తుంది. దానివల్ల మీరు ఎప్పుడు నష్టపోరు. దానం చేయడం అంటే ఏమిటండి? ఎక్కడికైనా వెళ్ళాలా, పుణ్యక్షేత్రానికి వెళ్ళాలా, బ్రాహ్మడు కావాలా, మంత్రం కావాలా, విధానం కావాలా, ఏం చేయాలి, నీళ్లు వదలాలా? మనస్సంకల్పమే కోటాను కోట్ల జన్మల్ని ప్రాప్తింపచేసి బంధం కలగజేస్తున్నది. మనస్సంకల్పమే కోటాను కోట్ల కల్పముల నుండి మన వెనకాల వస్తున్నటువంటి బంధాన్ని అంతటినీ కూడా త్రెంచేసి మీకు ముక్తినిస్తున్నది. నేను ముక్త స్వరూపాన్ని అంటే మీకు ముక్తి, నాకు బంధం ఉన్నది అంటే మీకు బంధం. అంటే మనస్సంకల్పం చాలు ఈ సృష్టిలో. అలాంటప్పుడు నాకు ఉన్న పుణ్యం అంతా కూడా నేను ఇగో ఈ అల్ప ప్రాణికి, ఈ రోగికి, ఈ అస్వస్థతలో ఉన్నవాడికి, లేకపోతే ఈ అనారోగ్యంతో ఉన్నవాడికి, ఈ పేదవాడికి నేను దానం చేస్తున్నాను, కృష్ణార్పణం అని చెప్పి మీరు మనసుతో సంకల్పించండి చాలు. నోటితో మనం ఒక్కసారి అంటే కంప్యూటర్లో రికార్డ్ అయిపోతుంది సార్, మళ్ళీ మీరు వెనక్కి తీసుకోలేరు. తీసుకున్నానని మీరు అనుకున్నా అది తీసుకోబడదు. ఏయ్ నువ్వు ఇచ్చేసావు కదా, మళ్ళీ వాడుకుంటానంటావేమిటి అని అక్కడ రికార్డ్ అయిపోయిందా అని వాడు అడుగుతాడు. కాబట్టి మనం మనసుతో సంకల్పిస్తే చాలు, అదే దానం. అందువల్ల అందరూ కూడా నాకు పుణ్యం అక్కర్లేదు అని దానం చేసేటటువంటి ధైర్యం కలిగి ఉండాలి. మీకున్నటువంటి పుణ్యాన్ని అంతటినీ మీరు దానం చేసేయండి. దానివల్ల మీరు చాలా తొందరగా అనుభూతి స్థితిలోకి వెళ్తారు. ఏమండి, మొన్న రాత్రి ఒకసారి ఒక అభాగ్యుడు కనిపించాడు, పుణ్యం దానం చేశాను. మళ్ళీ ఇవాళ ఇంకొకటి కనిపించాడు, ఇవాళ దానం చేశాను. ఇలా ఎంతకాలం వరకు చేస్తూ ఉండమంటారు? పుణ్యం దానం అని ఓ ప్రశ్న వేస్తారు. పుణ్యం దానం చెయ్యాలి అనే సెన్స్ మీకు ఎంతకాలం పనిచేస్తుంది? ఎప్పుడు పనిచేస్తుంది? నేను బ్రహ్మము అనే అనుభూతి స్థిరపడే వరకే మీరు దానం చేయగలరు. నేను బ్రహ్మమును అని భావన చేస్తూ అభ్యాసం చేస్తున్నారు, ఒక పక్క నుంచి మీ పుణ్యాన్ని దానం చేసేస్తున్నారు. నేను బ్రహ్మము అనే అనుభూతి స్థిరపడిపోతే, అంటే మీకు 4వ భూమిక వచ్చేస్తే, అప్పుడు మీరు నాకు అకౌంట్ లేదండి, నాకు పుణ్యము లేదు, పాపము లేదు, నేను బ్రహ్మమును కదా, ఇంక నేను దానం చేయడం ఏమిటి అని అనిపిస్తుంది మీ మనసులో. అప్పుడు మీరు ఇవ్వలేరు. ఆ స్థితి వచ్చే వరకు ఇస్తూ ఉండండి, అంతే కదా. అనుభూత స్థితి ప్రాప్తించే వరకు నేను సుబ్బారావు అనే భావన ఉన్నంతకాలం నాకు పుణ్యం ఉన్నది, నేను దానం చేస్తాను అనే భావాలు పనిచేస్తాయి. నేను సుబ్బారావు అనే భావన పోయి నేను బ్రహ్మము అనే అనుభూతి స్థిరపడిపోతే నాకు పుణ్యం ఏమిటి, పాపం ఏమిటి, నా అకౌంట్ క్లోజ్ అయిపోయింది, నేను ఎలా దానం చేస్తాను, ఇంక దానం చేయడానికి లేదు ఏమి నా దగ్గర, నేను బ్రహ్మమును, నాకు పుణ్యము లేదు, పాపము లేదు అనే భావంలోకి మీరు వచ్చేస్తారు. కాబట్టి మీరు దానం చేసే పరిస్థితి పోతుంది. ఆ రోజు వచ్చే వరకు మీ పుణ్యాన్ని దానం చేయండి. దానివల్ల మీరు అనుభూతిలోకి త్వరగా వెళ్తారు. సమస్త కర్మలు ప్రతిరోజు బ్రహ్మార్పణం చెయ్యాలి. మళ్ళీ ఇదేమిటండి? నేను బ్రహ్మము అని మిమ్మల్ని అభ్యాసం చెయ్యమన్నాం. 24 గంటలు బ్రహ్మభావంలో ఉండగలరా? ఆర్ యూ ష్యూర్? ఎప్పుడైనా జారిపోతూ ఉంటాం, ప్రారంభం నిమిత్తమైనా జారిపోవచ్చు. సాధన ప్రారంభ దశలో ఉంది కాబట్టి బ్రహ్మభావన పట్టుబడక రోజు మొత్తం మీద ఒక 10 నిమిషాలు ఉండగలిచాను, మళ్ళీ జారిపోయాను, మళ్ళీ 10 నిమిషాలు ఉండగలిచాను, మళ్ళీ జారిపోయాను, మళ్ళీ పావు గంట ఉండగలిచాను. ఇలాగే ఉంటుంది సాధన ప్రారంభ దశలో. అంటే మనం బ్రహ్మభావంతో కొంతసేపు ఉంటున్నాం,
మిగిలిన టైంలో సుబ్బారావు భావనతో దేహభావనతో మనం కొన్ని కర్మలు చేసేస్తున్నాం కదా. లేదండి నాకు బ్రహ్మభావన బాగా బలపడిపోయింది, నేను చాలాసేపు బ్రహ్మనిష్టలో ఉండగలుగుతున్నాను. ఎంత చాలాసేపు ఉన్నా, ఒక 10 నిమిషాలు జారేవా, పావుగంట జారేవా, ఆ జారినప్పుడు ఎక్కడికి జారాం? నేను దేహము, నేను సుబ్బారావు అనే స్థితిలోకి జారాం. ఆ జారినప్పుడు కర్మ జరిగిపోయింది కదా, మరి ఆ కర్మ అకౌంట్లో పడదా? బ్రహ్మభావంతో మీరు ఉన్నంతసేపు మీరు ఆచరించిన కర్మలు అకౌంట్లో పడవు. కానీ నేను దేహము అని, నేను సుబ్బారావు అనే భావనలోకి జారిపోయినప్పుడు మీరు ఆచరించిన కర్మలన్నీ మళ్ళీ అకౌంట్లో పడిపోతాయి. ఎప్పుడైతే ముక్తి రహస్యం ఇంతలాగా తెలుసుకున్నామో ఇంక కర్మఫలం అంటకుండా జీవించడం ఇప్పటి నుంచే అభ్యాసం చేయాలి కదా. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ రోజంతా చేసినటువంటి సమస్తమైనటువంటి కర్మలు బ్రహ్మార్పణం అని ప్రతిరోజు రాత్రిపూట నిద్రపోయే ముందు ఇదొక అభ్యాసం పెట్టుకుని ప్రతిరోజు ఈరోజు జరిగినటువంటి శారీరక మానసిక కర్మలన్నీ కూడా బ్రహ్మార్పణం చేసేస్తున్నాను అని వాటన్నిటినీ కొరియర్లో ప్రతిరోజు పంపించడం అభ్యాసం చేసుకోండి. ఇదొక హ్యాబిట్. ఇలా చేసినందువల్ల ఏంటవుతుంది? బ్రహ్మభావంతో చేసిన కర్మలు ఎలాగూ బ్రహ్మార్పణమే. బ్రహ్మభావంలోంచి జారిపోయి చేసిన కర్మలు ఏవైనా ఉంటే అవి కూడా ఇప్పుడు బ్రహ్మార్పణం. కాబట్టి కర్మఫలం మనల్ని అంటదు. ఇలా ఎంతకాలం బ్రహ్మార్పణం చేయమంటారు? నేను బ్రహ్మమునే కదా, ఇంకా బ్రహ్మార్పణం చేయడం ఏమిటి? కృష్ణ పరమాత్మ తాను చేసిన కర్మలు కృష్ణార్పణం చేస్తాడా? చేయడు కదా, వాడే కృష్ణుడు. వాడు చేసిన కర్మలన్నీ వాడికే అర్పణం. కాబట్టి వాడు ఇంకా కృష్ణుడు తనకంటే వేరుగా లేడు కాబట్టి చేయక్కర్లేదు. మనకి కూడా నేను బ్రహ్మమును, నేను బ్రహ్మమునే కదా, మళ్ళీ బ్రహ్మార్పణం అని వేరే అండమేమిటి అని మీకు ఎప్పుడైతే అనుభూతి అడ్డుతుందో, అంటే 4వ భూమిక ప్రాప్తించిన తర్వాత నేను బ్రహ్మమును, మళ్ళీ వేరే బ్రహ్మార్పణం ఏమిటి? నేను సుబ్బారావును అయ్యుంటే నేను చేసిన కర్మ బ్రహ్మార్పణం చేయాలి. నేను బ్రహ్మమునే అయినప్పుడు మళ్ళీ నేను చేసిన కర్మలన్నీ బ్రహ్మార్పణం చేయడం ఏమిటి? ఆటోమేటిక్గా బ్రహ్మార్పణమే అని మీకు ఆ అనుభూతి హృదయంలో నుంచి ఎప్పుడు అనిపిస్తుందో అంతవరకు మీరు ప్రతిరోజు కూడా మీ తాలూకా సమస్త కర్మల్ని బ్రహ్మార్పణం చేయడం అనేది అభ్యాసం చేసుకోవాలి. ధ్యానం గురించి కొన్ని సూచనలు ఇవ్వవలసి ఉన్నది. కాకపోతే ఈ శాస్త్రం చివరి వరకు అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా ధ్యానం గురించి ఒకసారి మాట్లాడుకుందామని ఇక్కడ ధ్యానం గురించి సూచనలు అనేవి ఇప్పుడు ఇవ్వటం లేదు. ఇంకా సూచనల్లో ఇంకా 2 సూచనలు ఉన్నాయి. ఏమిటి? సాధకుడికి కొన్ని ఉండవలసిన లక్షణాలు ఉన్నాయి, కొన్ని ఉండకూడని లక్షణాలు ఉన్నాయి. ఇవి ఎందులోంచి తీసి మనం నిర్ణయించామంటే యమనియమాలు ఉండాలి, సాధన చతుష్టయం ఉండాలి, భక్త లక్షణాలనండి, జ్ఞాని లక్షణాలనండి, కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ ఉండవలసిన లక్షణాలన్నిటిలో, ఆ లక్షణాలన్నిటిలో ఇవి మనం పాటించవలసిన లక్షణాలు, ఇవి మన దగ్గర ఉండకూడని లక్షణాలు అని వాటిని వేరుపరిచి లిస్టు రాయడం జరిగింది. ఇది ప్రారంభ దశలో ఉన్నటువంటి సాధకులు ఈ లిస్టు దగ్గర పెట్టుకుని ప్రతిరోజు కూడా ఈ నియమాలన్నీ నేను పాటిస్తున్నానా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. కొంతకాలం ఇటువంటి అభ్యాసం చేయకపోయినట్లయితే మనకు తెలియకుండానే మనం ఆ లక్షణాలు లేకుండా జీవించేస్తూ ఉంటాం. అందువల్ల సాధకులు అభ్యాసం పట్ల చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందువల్ల ఈ లక్షణాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అహింస, సత్యము, అస్థేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము, బాహ్య అభ్యంతర శుచిత్వము, నిత్య సంతుష్టి, శారీరక వాచిక మానసిక తపస్సు, స్వాధ్యాయము, అనన్య భక్తి, శ్రద్ధ, తత్వ విచారణ, వైరాగ్యము, బాహ్య అభ్యంతర ఇంద్రియ నిగ్రహము, ముక్తి పట్ల తీవ్రమైన కోరిక, సకల ప్రాణులయందు మైత్రి, కరుణ, సంగవర్జితము, స్థిర బుద్ధి, రుజు ప్రవర్తనము, గురుసేవ, సన్మార్గమునందు స్థిరముగా నిలుచుట, ఏకాంతవాసమునందు అభిరుచి, మితాహారము, శాంతము, సహనము, ధైర్యము, దృఢ నిశ్చయము,
తటస్థత్వము, శుభాశుభ పరిత్యాగము, శత్రుమిత్రులయందు, మానవమానములయందు, శీతోష్ణములయందు, సుఖ దుఃఖములయందు, నిందాస్తుతులయందు, ప్రియాప్రియములందు సమత్వము కలిగి ఉండుట, శరీరములో కలిగేటటువంటి త్రిగుణాత్మక సంచలనమును అంటే మాయా ప్రభావాలన్నింటినీ కూడా నేను బ్రహ్మమును అనే స్పృహ కలిగి ఉండి సాక్షిగా పరిశీలించుట. ఇవి సాధకునికి ఉండవలసినటువంటి లక్షణాలు. ఇంకా ఉండకూడని లక్షణాలు ఏమిటంటే వ్యక్తుల యందు కానీ వస్తువుల యందు కానీ ఆసక్తి, అనురాగము, మమత్వము, భార్యాపుత్రుల యందు ఆసక్తి, వారి దుఃఖములు తనవిగా భావించుట, పుట్టుక, చావు, రోగము, ముసలితనము మొదలగు వాని యందు భయము, మనోవ్యాకులత, శోకము, హర్షము, కోరిక, నివాసమునందు అభిమానము, ఆత్మస్థుతి, పరనింద, క్రోధము, లోభము, అహంకారము, డంబము, ఈర్ష్య, శరీరములో సంభవించు త్రిగుణాత్మక కార్యములతో చరించుట అంటే మాయతో తాదాత్మ్యము చెంది జీవించుట, కర్తృత్వము, ఇవి ఉండకూడని లక్షణాలు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అభ్యాసం చెయ్యమని శాస్త్రం నేను బ్రహ్మము అనే భావం దృఢంగా పట్టుకుని అప్పుడప్పుడు వీటిని చెక్ చేసుకుంటూ ఉంటే, ఇవి దృష్టిలో ఉంటే నేను బ్రహ్మము అనే భావంలో ఉన్నప్పుడు ఇవన్నీ సవరించబడతాయని నా అభిప్రాయం. ఇంతవరకు మనం సాధకునికి కొన్ని సూచనలు పరిశీలించాం. ఇటువంటి విధంగా అభ్యాసం చేయాలి అని, బ్రహ్మభావంతో జీవించాలి, మౌనముతో కూడిన బ్రహ్మీ స్థితిలోనే నిరంతరం గడపాలి, తర్వాత పుణ్యాన్ని దానం చేయాలి, తర్వాత ప్రతిరోజు కర్మ ఫలితాలన్నింటినీ బ్రహ్మార్పణం చేయాలి. ఇలాగ కొన్ని సూచనలు పరిశీలించాం. ఇంకా ఫైనల్ ఎసెన్స్కి వద్దాం. సాధకుడైనటువంటి వాడు, ముముక్షువైన సాధకుడు, భౌతిక కోరికలు కోరుకునే సాధకుడు కాదు, ముక్తి కావాలి అనేటటువంటి సాధకుడు ఆచరించవలసినటువంటి సాధన సూత్రాలు ఒక లిస్టు వేసేసుకుంటే మనకి బాగుంటుంది. సాధన సూత్రాలు ఒక లిస్టు ఉంటే ఈ సూత్రాలన్నీ మనం రోజు పాటిస్తే చాలు. ఎందుకంటే ఇంత శాస్త్రాన్ని పట్టుకుని నేను ఏమిటేమిటి పాటించాలి అని అనుకునే కంటే ఒక సాధన సూత్రాలు ఒక లిస్టు ఉంటే బాగుంటుంది. అవేమిటి అంటే, సర్వకాల సర్వావస్థల యందు మనం చేస్తున్నటువంటి లౌకిక అలౌకిక కర్మలన్నింటినీ కూడా నేను దేహము, నేను సుబ్బారావు అనే భావన వదిలేసి నేను బ్రహ్మము, అన్ని ప్రాణుల్లో ఉన్నది బ్రహ్మము అనే భావనతోటి కర్మల్ని ఆచరించాలి. దినచర్యని బ్రహ్మభావంతో ఆచరించాలి. అంటే అహం బ్రహ్మాస్మి సర్వం ఖల్విదం బ్రహ్మ, సకల ప్రాణుల్లోని సకల జీవరాశుల్లోని జగత్ అంతట్లో కూడా బ్రహ్మమే ఉన్నది అనే తలంపు కూడా నిరంతరం ఉండాలి. నేను బ్రహ్మము అని జీవించాలి, కర్మలు చేసుకుంటూ దినచర్య చేసుకుంటూ సర్వం ఖల్విదం బ్రహ్మ అనే భావం కూడా కలిగి ఉండాలని. మూడోది, జ్ఞానవాక్యాలను నిరంతరం ఉచ్చరించుకోవాలి. 4, అజ్ఞానవాక్యములు ఎప్పుడూ ఉచ్చరించకూడదు. 5, ఆలోచనారహితమైనటువంటి బ్రహ్మీ స్థితిలో ప్రతిరోజు సాధ్యపడినంత ఎక్కువ కాలం గడపాలి. అంటే మనకి ప్రారబ్ధం అనుభవించవలసిన టైంలో అత్యవసర పరిస్థితిలో మనం బాహ్య ప్రపంచంతో కలిసి పనిచేయాలి. మిగిలిన టైం అంతా ఆలోచనారహిత బ్రహ్మనిష్టలో అలా మౌనంగా ఉండాలి. తర్వాత ఈ శాస్త్రం అభ్యసించిన తర్వాత అనుభవపూర్వక బ్రహ్మజ్ఞానం పట్టుబడే వరకు ద్వైత కర్మలన్నింటినీ ద్విగుణీకృతం చేయాలి. ప్రతిరోజు 2 పర్యాయములు లేకపోతే వీలైనన్ని సార్లు ధ్యానం చేయాలి. తర్వాత సమయం సందర్భం కలిసి వచ్చినప్పుడు సంచితంలో ఉన్న పుణ్యాన్ని దానం చేయాలి. ప్రతిదినము రాత్రిపూట సమస్త కర్మల్ని, ఆ రోజు చేసిన సమస్త కర్మల్ని బ్రహ్మార్పణం చేయాలి. ఈ 8వ సూచనలో చెప్పిన విధంగా ఉండవలసిన లక్షణాలన్నీ మనం కలిగి ఉన్నామా లేదా అనేటటువంటి పరిశీలనలో ఉండాలి. 9వ సూచనలో చెప్పినట్టుగా ఉండకూడని లక్షణాలన్నింటినీ విడిచిపెట్టాలి. ప్రారబ్ధవశమున ఈ జన్మలో మనకి ప్రాప్తించిన సుఖ దుఃఖములన్నింటినీ కూడా నేను బ్రహ్మమును అని సాక్షిగా, అవన్నీ శరీరానికి ఉన్న ప్రారబ్ధాలు, నేను బ్రహ్మమును నాకేమీ లేదు అని మనం సాక్షిత్వంతో ప్రారబ్ధాన్ని అనుభవించాలి. అనుభూతి కలిగే వరకు శ్రవణము మననము, శాస్త్ర అధ్యయనం, శాస్త్ర శ్రవణం, శాస్త్ర మననం
వీటిని విడిచిపెట్టకూడదు. ఈ సూత్రాలు పాటిస్తూ మనం సాధన చేసినట్లయితే తప్పనిసరిగా మనకి సంచితంలో ఉన్నటువంటి పాపము నశించిన తదనంతరం, ప్రారబ్ధ ఆటంకము తీరిన తదనంతరం మనకి అనుభూత స్థితి తప్పక ప్రాప్తిస్తుంది. అయితే అనేకమైనటువంటి సాధనలు చెప్పినట్లయితే వాటన్నిటినీ ఆచరించడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. నిజానికి శాస్త్రం అంతా పరిశీలిస్తే చాలా సాధన సూత్రాలు ఉన్నాయి. వాటన్నిటినీ మనం అభ్యాసంలో పెట్టాలంటే చాలా కష్టం. కాకపోతే ఒకే ఒక్క భావం, నేను బ్రహ్మము అనే భావంతో జీవించమని ఆ ఒక్క సూత్రమే చెప్పినందువలన కొంచెం అభ్యాసం అనేది సులభం అవుతుంది. మోక్ష సాధన సులభము అని అనిపిస్తుంది. అనేక సాధన మార్గాలు చెప్పకుండా ఒకే ఒక్క మార్గం చెప్పాము. దాన్ని పట్టుకుంటే మిగిలినవన్నీ ప్రాప్తిస్తాయి. కాబట్టి చూడండి, యథార్థానికి సాధన దశలు రెండే. ఇప్పుడు మనం ముక్తి సాధన చేస్తే దీంట్లో రెండే దశలు. అనుభూతి కలిగే వరకు ఒక దశ, అనుభూతి కలిగిన తర్వాత ఒక దశ. శాస్త్ర ప్రకారంగా అనేక సాధన మార్గాలు కనిపిస్తాయి. కానీ వాటన్నిటికీ బదులుగా మనం అహం బ్రహ్మాస్మి అని జీవించడం ఒక్కటే మనం చేసే సాధన. 1-2 భూమికల్లో చిత్తశుద్ధి కోసం దైవహితార్థ పరహితార్థ సత్కర్మానుష్ఠానం చేస్తాం, చెయ్యాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాం? అహం బ్రహ్మాస్మి అని జీవిస్తే దాంట్లో చిత్తశుద్ధి ప్రాప్తిస్తుంది అని అన్నాం. దానికి అహం బ్రహ్మాస్మి అని జీవించడమే. తర్వాత యమనియమాలు కలిగి ఉండాలి. వాటి గురించి అహం బ్రహ్మాస్మి సాధన చాలు అని అనుకున్నాం. సాధన చతుష్టయం కలిగి ఉండాలి. దానికి అహం బ్రహ్మాస్మి అని జీవిస్తే చాలు అనుకున్నాం. అన్నిటికీ అహం బ్రహ్మాస్మి అని జీవిస్తే చాలు అనుకున్నాం. ఎన్నెన్ని ఉన్నాయో ఒక్కసారి పరిశీలిద్దాం. యోగ మార్గంలో కర్మల్ని ఆచరించాలి. దినచర్యలో స్వధర్మనిష్ట కలిగి ఉండాలి. పాపాలన్నింటికీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. సమస్త కర్మల్ని ఈశ్వరార్పణం చేయాలి. ఇంద్రియ సంయమనం పాటించాలి. అరిషడ్వర్గాలను నశింపజేసుకోవాలి. వాసనాక్షయానికి ప్రయత్నించాలి. అనన్యమైన భక్తి సాధన చేయాలి. భక్త లక్షణాలన్నింటినీ నిర్దిష్టంగా పాటించాలి. జ్ఞానయోగ ఆచరణ చేయాలి. అమనస్క యోగ సాధన చేయాలి. సాక్షిభావ సాధన చేయాలి. ఇన్ని రకాల సాధనలు చేయాలి. వీటన్నింటికి మనం ఏం చెప్పుకున్నాం? ఈ పేర్లు కూడా మనకు తెలియకపోయినా పర్వాలేదు, ఈ సాధన మార్గాలు ఏమిటో మనకి అవగాహన లేకపోయినా పర్వాలేదు, నేను బ్రహ్మము ఉన్నదంతా బ్రహ్మము అనేటటువంటి బ్రహ్మభావ సాధన ఒక్కటే చేస్తే చాలు. దాంట్లో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. ఇక 4వ భూమికి ప్రాప్తించిన తర్వాత మనం చేసే సాధనే ఉండదు. అక్కడ ఆ బ్రహ్మనిష్టలో అలా ఉండడమే. ఆ ప్రారబ్ధ ఆటంకాలు తీరిపోతూ ఉంటే ఒక్కొక్క భూమిక ఇచ్చేస్తూ ఉంటాడు. 4 నుండి 5, 5 నుండి 6, 6 నుండి 7 వరకు భగవంతుడు రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఆ అనుభూతి మనకు ప్రాప్తిస్తూ ఉంటుంది. అక్కడ మనం చేసే సాధన ఏమీ లేదు. అంటే 2వ దశలో మనం చేసే సాధన ఏమీ లేదు. మొదటి దశలోనే సాధన అంతా ఉన్నది. అది కూడా అనేకమైనటువంటి సాధన విధానాలు చెప్పినా వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకోకపోయినా కేవలం అహం బ్రహ్మాస్మి అనే ఒక్క భావంతో జీవిస్తే చాలు. అంటే సాధనలో 2 దశలు ఉన్నాయని కూడా చెప్పుకోక్కర్లేదు. 2వ దశలో మనం చేసే సాధన ఏమి ఉండదు. అనుభూతి పొందిన దగ్గర నుండి మన సాధన లేదు. కాబట్టి ఆ అనుభూతికి పూర్వం మనం చేసే ఒక్క దశలోనే మనం సాధన చేస్తాం. ఒక్కటే ఒక్క దశ, ఒక్కటే ఒక్క సాధన, నేను బ్రహ్మము అనే స్పృహలో జీవించడం, సాధన సూత్రాలన్నీ గుర్తులో పెట్టుకుని జీవించడం. పూర్వం ఈ ప్రవచనాలన్నీ బయట ప్రపంచంలో స్పీచెస్ ఇస్తూ ఉంటే ఒక బ్యాచ్లో ఒక సాధకుడు ప్రతిరోజు వచ్చి ఈ 200 మందిని దాటి ఆ చివరిలో కూర్చుంటూ ఉండేవాడు. రోజు వచ్చి వింటూ ఉండేవాడు. ఆయన ఒక రోజున సడన్గా లేచి నిలబడి, మీరు ద్వైతం బోధిస్తున్నారా, అద్వైతం బోధిస్తున్నారా, ఏమిటి బోధిస్తున్నారు,
ఏదో ఒకటి చెప్పండి, అన్నీ చెప్తారేంటి అని చాలా ఫోర్స్గా అడిగాడు అనమాట ఆయన. నేను ద్వైతం బోధిస్తున్నాను, అద్వైతం బోధిస్తున్నాను, విశిష్టాద్వైతం బోధిస్తున్నాను, ఈ సెన్స్ నాకు లేదు అప్పటి వరకు. నాకేదో భగవంతుడు ఒక స్పృహ, ఒక జ్ఞానం కలగజేశాడు. ఆ ప్రవాహం అంతా కూడా గ్రంథస్థం చేయడం జరిగింది. ఆ ప్రవాహం ప్రజలకి ఎంతవరకు అర్థమవుతున్నదో ఏమిటో, ఇదంతా డివైన్ ప్లానే. అలాగే స్పీచెస్ గడిచిపోతున్నాయి, 24 బ్యాచెస్ రన్ అయ్యాయి. ఆయన ప్రశ్న వేయగానే నేను కూడా నేను ప్రశ్నించుకున్నాను. అవును, ఈ కాన్సెప్ట్ నేను ఎప్పుడూ ఆలోచించలేదే. ద్వైతం బోధిస్తున్నానా, అద్వైతం బోధిస్తున్నానా, విశిష్టాద్వైతం బోధిస్తున్నానా అని. ఆ రోజుల్లో నా మైండ్ ఎలా ఉండేదంటే, ఎవరి నుండి ఏ ప్రశ్న వచ్చినా ఈ క్వశ్చన్ భగవంతుడు వేశాడు, ఇట్ ఈస్ టు బి ఆన్సర్డ్ అని నేను ఫీల్ అయ్యేదాన్ని అనమాట. ఇది నేను ఆన్సర్ చేయాలి ఈ గ్రంథంలో అని. అప్పటికింకా బుక్ ప్రింట్ అవ్వలేదు. అప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఇలాంటి క్వశ్చన్ ఇవాళ వచ్చింది, అవును ఇది ద్వైతమా, అద్వైతమా, విశిష్టాద్వైతమా అని నేను ప్రశ్నించుకుని అప్పుడు దానికి సమాధానంగా ఒక వ్యాసం రాయవలసి వచ్చింది. అది గ్రంథస్థం చేయవలసి వచ్చింది. అది రాయడానికే ప్రేరణగా ఆయన చేత ఆ క్వశ్చన్ వేయించాడు. ఆయనకి చెప్పాను, నేను ద్వైతము బోధించలేదు, అద్వైతము బోధించలేదు, విశిష్టాద్వైతము బోధించలేదు, ఏ ఒక్క ప్రత్యేకమైన తత్వాన్ని కాదు. ఇది సృష్టి తత్వం, సృష్టి రహస్యం, టోటల్ భగవత్ తత్వాన్ని బోధిస్తున్నాను. దీంట్లో అన్నీ ఉంటాయి, ఏదో ఒక ప్రత్యేకమైన దాన్ని పట్టుకుని బోధించడం అనే పద్ధతి కాదు అని అప్పటికి ఆయనకి చెప్పేశాను. ఆ తర్వాత ఈ ఆన్సర్ రాయడం జరిగింది. అయితే ఈ గ్రంథంలో లేక ఈ ప్రవచనాల్లో అహం బ్రహ్మాస్మి అని జీవిస్తే చాలు ముక్తి వస్తుంది, వేరే ఇతర సాధనలేవి అక్కర్లేదు అని నొక్కి చెప్పడం జరిగింది. అది 21st సెంచరీ మానవులకు, యాంత్రిక జీవనం గడిపే వాళ్ళకి సులభమైనటువంటి ముక్తి మార్గము అని చెప్పడం జరిగింది. దాన్ని అనేక కోణాల నుంచి ప్రూవ్ చేయడం జరిగింది. దీనివల్ల సాధకులు, ప్రజలు ఏమనుకుంటారంటే ఈ ఉపన్యాసాలు కానీ ఈ గ్రంథము కానీ కేవలం అద్వైతాన్ని ప్రతిపాదిస్తున్నది, అద్వైతం మీద కాన్సన్ట్రేట్ చేసే అమ్మగారు మాట్లాడతారు అని ఒక భావం ప్రజల్లో ఉన్నది. కానీ ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము మూడింటి తాలూకా సమన్వయ రూపం అన్నమాట ఈ ప్రవచనాలు కానీ ఈ గ్రంథం కానీ. ఏ ఒక్కదాని గురించి ప్రస్తావించేది మాత్రం కాదు, మూడింటి గురించి, మూడింటి సమన్వయం గురించి ప్రస్తావించేటటువంటిది ఈ విషయం, ఈ ప్రవచనాలు, ఈ గ్రంథం. ఎలాగో పరిశీలిద్దాం. ఈ ఆర్గ్యుమెంట్ చాలా క్రిటికల్గా, థియరిటికల్గా ఉంటుంది. మీరు దీన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ సృష్టిలో మానవులు ఉన్నారు, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, భూమి ఉన్నది, కీటకములు ఉన్నాయి, ఇలాగ అనేకమైనటువంటి తత్వములు, వస్తువులు ఉన్నాయి. శాస్త్రకారులు ప్రతిదాని మీద ఒక శాస్త్రం రాసి పడేశారు. జంతు శాస్త్రం రాశారు, వృక్ష శాస్త్రం రాశారు, మానవ శరీర శాస్త్రం రాశారు, ఖగోళ శాస్త్రం రాశారు, భూగర్భ శాస్త్రం రాశారు. ఇలాగ ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ వేరు తత్వములన్నింటి మీద అనేక శాస్త్రాలు రచించారు. ఈ శాస్త్రాలన్నీ కూడా మానవుడి తాలూకా అభ్యుదయం కొరకు, మానవుడి తాలూకా ప్రయోజనం కొరకు మాత్రమే ఉద్దేశించబడి రచించబడ్డాయి. ఈ శాస్త్రాలన్నీ ఒకే సృష్టిలో నుంచి ఉద్భవించాయి, అది మీరు గమనించవలసిన విషయం. ఇన్ని శాస్త్రాలు ఈ సృష్టిలో నుండి మాత్రమే ఉద్భవించాయి. ఇవన్నీ ఒకే సృష్టిలో నుండి ఉద్భవించాయి, ఒకే సృష్టిలో ఉండే తత్వముల యొక్క వివరణలు. అయితే ఇప్పుడు వృక్షశాస్త్రం కరెక్టా, భూగర్భ శాస్త్రం నిర్దిష్టమైందా, ఖగోళ శాస్త్రం నిర్దిష్టమైందా, మానవ శరీర శాస్త్రం నిర్దిష్టమైందా? ఈ శాస్త్రాలన్నిటిలో ఏది రైటు, ఏది నిర్దిష్టమైంది అని మిమ్మల్ని ప్రశ్నిస్తే మీకు మతిపోతుంది. ఏది నిర్దిష్టమేమిటి, అన్నీ నిర్దిష్టమైనవే అంటారు మీరు వెంటనే. అన్ని శాస్త్రములు నిర్దిష్టమైనవే. ఇందులో ఏది మానవుడికి అవసరం అని ప్రశ్నిస్తే అన్నీ మానవుడికి అవసరమే. మానవుడు ఈ సృష్టిలో అంతర్భాగం. ఏ సృష్టిలో మానవుడు అంతర్భాగమో ఆ సృష్టిని వివరించే శాస్త్రాలు ఇవి.
కాబట్టి ఇవన్నీ మానవుడి ప్రయోజనానికి ఉపకరించేవి, మానవుడి అభివృద్ధికి ఉపకరించేవి. ఇవన్నీ మానవుడికి అవసరమే. ఇవన్నీ ఒకే సృష్టిలో నుంచి వచ్చాయి. ఇవన్నీ నిర్దిష్టమైనవే, ఇవన్నీ రైటే, ఇవన్నీ అవసరమే. ఈ ఎగ్జాంపుల్ ఇలా పక్కకు పెట్టండి. ఇంకొక ఎగ్జాంపుల్ పరిశీలిద్దాం. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉంది, హై స్కూల్ ఎడ్యుకేషన్ ఉంది, కాలేజీ ఎడ్యుకేషన్ ఉంది. ఈ ఎడ్యుకేషన్లు అన్నిటిలో ఏది నిర్దిష్టమైంది అని ప్రశ్నిస్తే మీరేం చెప్తారు? అదేమిటి, అన్నీ నిర్దిష్టమైనవే, అన్నీ రైటే, ఇందులో ఏది తప్పు కాదు, ఇది తప్పు ఇది తప్పు ఇది ఒక్కటే రైటు అనడానికి ఏం లేదు. ఎలిమెంటరీ ఎడ్యుకేషను రైటే, హై స్కూల్ ఎడ్యుకేషను రైటే, కాలేజీ ఎడ్యుకేషను రైటే. ఇందులో ఏది అవసరం? ఏది అవసరం ఏమిటి? అన్నీ అవసరమే. ఇందులో ఏ ఒక్కటి సర్వస్వతంత్రంగా మానవుడిని పరిపూర్ణ విద్యావంతుడిని చేయగలిగేది కాదు. ఓన్లీ కాలేజ్ ఎడ్యుకేషన్ మానవుడిని పరిపూర్ణ విద్యావంతుడిని చేయలేదు. ఓన్లీ ఎలిమెంటరీ ఎడ్యుకేషను మానవుడిని పరిపూర్ణ విద్యావంతుడిని చేయలేదు. మానవుడి యొక్క సంపూర్ణ వికాసానికి ఈ అన్ని ఎడ్యుకేషన్లు అవసరమే. ఇవన్నీ నిర్దిష్టమైనవే. వీటన్నిటినీ అధ్యయనం చేయాలి క్రమమైన పద్ధతిలో. ముందు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, తర్వాత హై స్కూల్ ఎడ్యుకేషన్, తర్వాత కాలేజీ ఎడ్యుకేషన్ అని ఒక క్రమమైన పద్ధతిలో వీటన్నిటినీ అధ్యయనం చేస్తేనే అతనికి పరిపూర్ణ వికాసం వస్తుంది. కానీ ఇందులో ఏది రైటు, ఏది అవసరం, ఏవి వదిలియొచ్చు అనే ప్రశ్నకి అసలు అవకాశమే లేదు అని మనం చాలా దృఢంగా చెప్పగలం కదా. ఈ ఎగ్జాంపుల్స్ పరిశీలించారు కదా. ఇప్పుడు ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము అనే 3 అంశముల్ని పరిశీలిద్దాం. ఈ 3 అంశములు ఒకే సృష్టిలో ఉన్నాయి. ఎలాగైతే జీవశాస్త్రం, ఖగోళ శాస్త్రం, భూగర్భ శాస్త్రం ఇవన్నీ వేరు శాస్త్రాలు ఒకే సృష్టిలో ఇమిడి ఉండి ఉద్భవించాయో, ఒకే సృష్టిలో ఉండే తత్వములో, ఒకే సృష్టిలో ఉండే తత్వముల యొక్క వివరణలో, అలాగా ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం ఈ 3 కూడా ఈ 14 లోకాల సృష్టిలో ఉన్నాయి. దాంట్లో స్థితి కలిగి ఉన్నాయి. వాటి వివరణే ఈ తత్వములు. పరిశీలిద్దాం. ద్వైతము సత్యమేనా? అసలు ఉందా ద్వైతం? ద్వైతం యథార్థమేనా? ద్వైతము సత్యమా అనే విషయాన్ని ఇప్పుడు పరిశీలిస్తాం. బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.